తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో కొత్త సంవత్సరాన్ని ఆహ్లాదకరంగా ఆహ్వానించాయి. పల్లా వెంకటేష్ నర్సరీలో రకరకాల మొక్కలతో 2026కి స్వాగతం పలుకుతూ తీర్చిదిద్దారు. 25 మంది కూలీలు 5 రోజుల పాటు శ్రమించి ఈ ఆకృతిని తెచ్చారని వెంకటేష్ తెలిపారు. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మా నర్సరీలో ప్రతి ఏటా కూడా ఈ నూతన సంవత్సరానికి వినూత్నంగా ఆహ్వానం పలుకుతుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా మొక్కల ద్వారాగా ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ 2026 అందరికీ కలిసి రావాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ మొక్కల ద్వారాగా ఆహ్వానాన్ని ఇలాగ రూపుదిద్దామండి. మా ఈ నర్సరీలో ఈ ఏర్పాటు చేసిన కూర్పులో సుమారు లక్షలాది మొక్కలు యూజ్ చేసి 25 మంది కూలీలతో 5 రోజుల పాటు శ్రమించామండి. ఇందులో ఆల్టర్నేటర్ రెడ్, వైట్, గ్రీను, ఎల్లో మరియు ఆర్చిపోలియా తదితర రకాలను యూజ్ చేసి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. మెయిన్ కాన్సెప్ట్ ఇందులో మేము తీసుకున్నదైతే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. అందరం సమిష్టిగా మన దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ మొక్కల్లో కూడా రకాలు ఉన్నాయి, మరియు కలర్స్ ఉన్నాయి, రకరకాల జాతులు ఉన్నాయి. సో ఇందులో ఇవన్నీ కూడా కలిపి ఈ 2025 ఎంత అందంగా తీర్చిదిద్దామో మన దేశాన్ని కూడా మనం అలాగే తీర్చిదిద్దుకోవాలని ఒక చిన్న సందేశాన్ని ఇందులో ఏర్పాటు చేసి అందరికీ కూడా సందేశాత్మకంగా పంపిస్తున్నాం.